ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా, కౌలు రైతు కూలీలకు సాయం చేస్తామని మోసం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హన్మకొండ వేదికగా ఇవాళ వేల మంది రైతులతో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను, పాలన తీరును రైతు సంగ్రామ సదస్సులో ఎండగట్టేందుకు సమాయత్తమయ్యారు. దశల వారీగా అన్ని వర్గాల ప్రజల్లోకి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తీసుకెళ్తామని కేటీఆర్ తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ మార్నింగ్ సందీప్. వరంగల్ ఉన్నటువంటి వేదిక కూడా బీఆర్ఎస్ పార్టీ మరో శంకరావానికి అయితే పూజించని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా రైతుల సమస్యలనే టార్గెట్ గా చేసుకుంటూ ఇక్కడ ఒకటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకైతే బీఆర్ఎస్ పార్టీ వరంగల్ వేదిక కూడా రైతు సంగ్రామానికైతే శ్రీకాంత్ చెప్పొచ్చు. ఇక్కడ వరంగల్ డిక్లరేషన్ అమలు చేయాలంటూ కూడా ప్రభుత్వ ఒత్తిడి తెచ్చేందుకైతే ఒక పోరుబాట పడుతుందని చెప్పొచ్చు. హన్మకొన్నటువంటి సిఎస్ఆర్ గాప్ ఆపోజిట్ లో ఉన్నటువంటి బిఎస్కే ప్రాంగణంలో కూడా ఈ యొక్క రైతు సంగ్రామం సంబంధించినటువంటి సభనైతే నిర్వహించారు. ఉదయం 10 గంటలకే ప్రారంభమైంది. దీనికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్ తో పాటు ఇక్కడ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు, కీలకమైనటువంటి నేతలందరూ కూడా హాజరని చెప్పొచ్చు. ఎందుకంటే గత 2022 సంవత్సరంలో కూడా మే 6వ తేదీన వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వేదిక కూడా కాంగ్రెస్ పార్టీ రైతు సంఘర్షణ సభ పేరుతో అయితే సభ నిర్వహించింది. దీనికి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత రాహుల్ గాంధీ పాల్గొనడం, ఈ సభలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు అందించేటువంటి ప్రయోజనాలతో కూడినటువంటి ఒక వరంగల్ డిక్లరేషన్ అయితే ప్రకటించారు. ఇందులో కొన్ని అంశాలు మనం పరిశీలించవచ్చు. ఏకకాలంలో రైతులకు సంబంధించినటువంటి 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా భూమి ఉన్నటువంటి రైతులు, అదేవిధంగా కౌలు రైతులకు ఎకరాకు 15,000 పెట్టుబడి సాయం, అదేవిధంగా రైతు భరోసా పథకం, అదేవిధంగా రైతు కూలీలకు సంబంధించినటువంటి 12,000 ఆర్థిక సహాయం అంటూ కూడా కొన్ని పథకాలు కూడా అమలు చేస్తామంటూ వరంగల్ సంబంధించిన డిక్లరేషన్ అయితే వీరైతే తీసుకొచ్చని చెప్పొచ్చు, హామీ ఇచ్చారని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, వచ్చినటువంటి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ డిక్లరేషన్ ను అమలు చేయడం లేదంటూ కూడా ఇటు వరంగల్ తమ వేదిక కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రైతు సదస్సును అయితే నిర్వహిస్తుంది. ఇందులో ప్రధానంగా ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు కూడా మనం గమనించవచ్చు. నిన్న కేటీఆర్ స్వయంగా వరంగల్ జిల్లా పలు ప్రాంతాల్లో కూడా పర్యటించడం జరిగింది. వచ్చేటువంటి ప్రాంతాల్లో జనగామ ప్రాంతానికి సంబంధించిన మార్కెట్ యార్డ్ ను కూడా సందర్శించడం, అక్కడ రైతులతో ముఖాముఖిగా మాట్లాడటంతో పాటు అక్కడ వారి యొక్క సమస్యలను తెలుసుకున్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం నిర్వహించేటువంటి సభలో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రైతు కొనుగోలుపై ఉన్నటువంటి జాప్యం, అదేవిధంగా ఎరువుల కొరత, అదేవిధంగా విత్తనాల కొరత, ఇట్లా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు కూడా ఎండగట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అయితే నిర్వహించింది. ఈ సదస్సుకు ప్రధానంగా ఇటు కేటీఆర్ ప్రసంగం ఉండబోతుంది. మరోవైపు గతంలో వరంగల్ సంబంధించినటువంటి శివారు ప్రాంతంలో ఎరకతుర్తి సభ నిర్వహించడం, ఆ తర్వాతకి ఇటీవల జగిత్యాలో కూడా సభ నిర్వహించాలని చెప్పొచ్చు. ఈ తర్వాతకి కాస్త బీఆర్ఎస్ లో మాత్రం ఉత్సాహం వచ్చింది. అదేవిధంగా ఈ ఉత్సాహాన్ని కంటిన్యూ చేసేందుకైతే బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే వరంగల్ వేదిక కూడా రైతు సంబంధించిన సంగ్రామ సదస్సును అయితే ఏర్పాటు చేయడం, దీనికి 10,000 మంది రైతులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. వీరంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వివిధ నియోజకవర్గాల నుంచి భారీగా తరలించేందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలైతే వారిని తరలిస్తున్నారు. అదేవిధంగా ఒకవైపు వేసవి కాలం కావడం, ఈ నేపథ్యంలో ఇటు వారు వేసవిని తట్టుకునేందుకు ప్రత్యేకమైన ఒక జర్మనీకి సంబంధించిన టెంట్లను అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా కూర్చునేందుకు 10,000 పైగా కుర్చీలు వేయటం, అదేవిధంగా వారికి మజ్జిగ ప్యాకెట్లు కూడా ఓ వైపు అయితే వారికి అందిస్తారని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఈ కార్యక్రమం మాత్రం ఉదయం ప్రారంభమై కూడా సాయంత్రం వరకు అయితే కొనసాగే అవకాశం ఉంటుంది. ఇందులో రైతులకు సంబంధించిన అంశాలతో కూడినటువంటి అంశాలతో వాటిపై ప్రసంగించడం, అదేవిధంగా వరంగల్ సంబంధించిన ప్రధానంగా ఆ డిక్లరేషన్ ను అమలు చేయాలంటూ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉందని చెప్పొచ్చు సందీప్. కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ కాంగ్రెస్ లీడర్లు దీని మీద స్పందించారా? ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా రైతులను పట్టించుకోలేదు అని చెప్పి మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అదేవిధంగా ఇటు వరంగల్ వేదిక కూడా రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తుంటే, మరోవైపు రైతులకు సంబంధించిన రైతుల మేళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కూడా 3 రోజుల పాటు
వరంగల్ ఉన్నటువంటి హన్మకొండలో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజీ వేదిక కూడా జరిగే కార్యక్రమం అయితే మరోవైపు కొనసాగుతుంది. ఇందులో నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా కొండా సురేఖ, అదేవిధంగా మంత్రులు ఉన్నటువంటి సీతక్క తదితర నేతలు కూడా ఇక్కడ పాల్గొన్నటువంటి క్రమంలో కూడా వీరు బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి వైఫల్యాలను ఎత్తి చూపుతూ వారిపై కూడా విమర్శాస్త్రాలు కూడా మరోవైపు చేస్తామని చెప్పొచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు రైతులను పట్టించుకోకపోవడం, అదేవిధంగా ఇప్పుడు అధికారం కోల్పోయాక రైతులు గుర్తుకొచ్చారంటూ కూడా ఓవైపు మంత్రులు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు ఇటు రైతు సంగ్రామ సదస్సు జరుగుతుంది, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రైతు మేళా కూడా మరోవైపు అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలో వీరు ఒకరిపై ఒకరైతే విమర్శలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్.